సంతోషంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ఏడుస్తున్నాం అనుకోండి, శత్రువుకి సంతోషం కలుగుతుంది. వీడు భలే ఏడుస్తున్నాడు అనుకుంటాడు. వీడు జరిగింది చాలా గొప్ప శాస్త్రం జరిగింది అనుకోండి, నిన్ను చూసి వెక్కిరిస్తారు. వాడికి సంతోషంగా ఉంటే నువ్వు ఏడుస్తుంటే, కానీ నువ్వు నవ్వుతుంటే వాడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. మనకు ఆత్మీయ బలంతో నింపబడతాం. దేవుని సహాయం అనుకుంటుంది, దూతలు మన సహాయం ఉంటారు. కాబట్టి ఎప్పుడు ఎంత మాత్రం మనం తొట్టిల్లిపోము, కానీ దేవుని సన్నిధానంలో మనం బలవంతులుగా మార్చబడతాం. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తున్నామో, ఆ ఏడ్చిన ప్రతి చోట కూడా సాతాను శత్రువు మన చుట్టూరు తిరుగుతూ నవ్వుతూ ఉంటాడు. వాడికి అవకాశం మనం ఇవ్వకూడదు. దేవుడు మనతో ఉన్నాడని నమ్ముతూ విశ్వాసంతో ఉన్నవాడే జయాన్ని పొందుతాడు, లోకాన్ని జయిస్తాడు. యేసు ప్రభు కూడా అంత చక్కగా అని శ్రమ వచ్చినప్పుడు కూడా, పట్టండి నా శరీరం మీ కొరకు నేను ఇస్తున్నాను, దీని నుంచి ప్రతి రక్త బొట్టు తీయండి, మీ అందరికీ రక్షణ తెచ్చిపెట్టడం కోసం ఈ రోజున చావటానికి పస్కాబలి పోసవలి వేలాడటానికి సిలువు పైన నేను శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇదిగోండి రండి కొట్టండి అని తన శరీరాన్ని ఆ దేవునికి అప్పచెప్పాడు. అంటండి దేవుడు తన ప్రజలందరి చేత ఆయన్ని కొట్టించాడు, తనని గాయపరిచాడు. ఆ గాయముల ద్వారా యేసు ప్రభు వారు ఏం తెచ్చుకుని విధేయత నేర్చుకున్నాడు, అనేక మందికి మాదిరిగా నిలబడ్డాడు. మన చుట్టూరు మన దూతలు కావులు ఉన్నారో లేదో చూసుకోవాలి. యేసు ప్రభు దూతలు మనతో కావులు ఉన్నారా? చాలాసార్లు చాలా సందర్భాల్లో మరి కొన్ని చోట్ల కొంతమంది పని పాలనలు చేసుకుంటున్నప్పుడు దేవుని మీద మనసు ఉంచారు. వారు పాడుకుంటున్నప్పుడు దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకుని తన పనిలో మునిగిపోయి జీవిస్తున్నప్పుడు, తన పనిలో నిమగ్నమైపోయి ఉన్నప్పుడు, ఒక చోట ఖాళీగా కూర్చున్నప్పుడు, లేకపోతే 10 మందిలో కూర్చుని తన పని తను చేసుకుంటున్నప్పుడు, ఆదమర్చి తన దేవుని స్తుతిస్తున్నప్పుడు, మహింపరుస్తున్నప్పుడు, ఎవరో అదిగో ఆ పక్క నుంచి వెళ్తున్నట్టుగా, పక్క నుంచి తాకుతున్నట్టుగా అనిపిస్తుంది, పక్క నుంచి ఎవరో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, వెనకాల ఎవరో మనకు నిలబడినట్లుగా అనిపిస్తుంది, ముందు ఎవరో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే ఏంటి కృప అంటే, నువ్వు ఎక్కడ ఉంటావో భయభక్తులు కలిగి అక్కడ దేవుని నీతోట ఉన్నారు. నీ మార్గములంతా కూడా నా దూతల సహాయం ఇస్తానన్నాడు ప్రభు. అయ్యా ఎంత గొప్ప విషయం అండి! మనం నడిచే మార్గంలో దేవుడి దూతలు మనకు సహాయమా? మట్టి వంటి మానవులము రోడ్డుని పెట్టి ఒక రాపు రాస్తే మొత్తం మాంసం ముక్కలతో సహాయాన్ని ఊడొచ్చేస్తే క్షణకాలంలో మన శరీరం మాయమైపోతుంది. ఇటువంటి మాయమైపోయి శరీరం కోసం, మాయమైపోయే మనిషి కోసం దేవుడు తన దూతలను ఇవ్వటం అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క లక్ష్యం ఎంత గొప్పగా మన ఎడలుందో ఆయన బట్టి మనం స్తుత్యాగం నుంచి చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన బిడ్డలు ఏనాడు విడిచిపెట్టడండి. దేవుడి సహాయం ఉన్నంత కాలం కూడా మనం సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం, ఆత్మీయంగా జీవించగలుగుతాం. ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా దాన్ని మనం అనుభవించగలుగుతాం. ఒక రోజున మరి ఒక పెద్ద ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉండి దేవునితో మాట్లాడుతున్నారు. ప్రతిరోజు రాజుగారు అనుకున్నారు, ఇజ్రాయెల్ దేశం